హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. ఈ బుక్ చూపించమని అడుగుతున్నారు కదా, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బుక్ ఇది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ, తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్కే ఇది. అయితే 3 చాప్టర్స్ ఉన్నాయి, 120 రూపీస్ ఈ బుక్. 3 చాప్టర్స్, అలాగే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ప్రాక్టీస్ బిట్స్ చాలా బిట్స్ ఉన్నాయి, కాకపోతే అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. మనం ప్రతి బిట్టు చూసుకున్నప్పుడు ఆ చాప్టర్ని ఒక్కసారి రివిజన్ లాగా చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఒకసారి బుక్ తీసుకొని నేను చెప్పే క్లాసులు వింటూ అలాగే లైవ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. 99 రూపీస్ కోర్స్ అన్నాను కదా, జస్ట్ మీరు క్లాసులు అనేవి ఈరోజు అప్లోడ్ చేస్తాను, కంగారు పడొద్దు. ఎవరైతే జాయిన్ అయ్యారో థ్యాంక్ యూ సో మచ్. 16 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అయితే వాళ్ళందరికీ కూడా కంటెంట్ దగ్గర ఇవాళ అప్లోడ్ చేస్తున్నారు సారు, కంగారు పడొద్దు. 2 రోజులు టెక్నికల్ ఇష్యూ వల్ల అవ్వలేదు, ఓకేనా. అక్కడ కంటెంట్ దగ్గర యాడ్ అయిపోద్ది ఈరోజు. ఇక్కడ చూడండి, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి? వ్యక్తిగత కారకాలు, పరిసర కారకాలు, బోధన అంశాలకు సంబంధించిన కారకాలు. దీంట్లో వ్యక్తిగత కారకాల్లో శారీరక కారకాలు, మానసిక కారకాలు. ఒక్కొక్క దాని గురించి నేను క్లాస్లో వివరించాను, అక్కడ లైవ్ క్లాస్లో ఉంటుంది, ఒకసారి చూడండి కంటెంట్ దగ్గర. వయస్సు, పరిణితి, లింగభేదము, శారీరక ఆరోగ్యము, సాధారణ రోగాలు, ఇవన్నీ కూడా శారీరక కారకాలు. మానసిక కారకాల్లో మానసిక సంఘర్షణలు, భావోద్వేగ మానసిక విచలనాలు, అంతర్గత సామర్థ్యాలు, శక్తులు, ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ ఒకటి, అలాగే ఇంట్రెస్ట్లు ఒకటి, వైఖరులు, సహజ సామర్థ్యాలు, అవధానం అంటే అటెన్షన్, కాంక్షాస్థాయి కోరిక, ప్రేరణ అంటే మోటివేషన్, సంసిద్ధత రెడీనెస్, ఇవన్నీ కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి శారీరక మానసిక. వ్యక్తిగత కారకాల్లో పరిసర కారకాలు వచ్చి వాతావరణ పరిస్థితులు, చుట్టూ ఉండే కండిషన్స్, అలాగే గృహ సంబంధ కారకాలు ఇంట్లో, అలాగే సమాజ సంబంధ కారకాలు కమ్యూనిటీలో, సాంస్కృతిక కారకాలు అంటే కల్చరల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా పరిసర కారకాలు. నెక్స్ట్ బోధన అంశాలకు సంబంధించినవి అంటే క్లాస్ రూమ్ ఫ్యాక్టర్స్ అనమాట. టీచర్ ఉపయోగించే బోధనా పద్ధతులు, మెథడ్స్ అనమాట. అభ్యసన అనుభవాలు, ఎక్స్పీరియన్స్ని కలిగిస్తారు కదా, తీసుకెళ్తారు కదా ఎక్కడికైనా క్షేత్ర పర్యటనలకి, అలాగే బడి తోట చెప్పాలంటే గార్డెన్కి తీసుకువెళ్ళడం, అలాగే అభ్యసన అనుభవాలు, అర్థవంతమైన బోధనా అంశాలు, అభ్యసన సామగ్రి, పాఠ్య ప్రణాళిక అంటే లెసన్ ప్లాన్, అభ్యసన అంశం కఠిన స్థాయి, అలాగే మూల్యాంకనం ఎవల్యూషన్, పాఠశాల కారకాలు, ఉపాధ్యాయ సంబంధిత కారకాలు, టీచర్కి సంబంధించిన అతని యొక్క సంబంధిత కారకాలు కూడా ఈ బోధన మీద, అభ్యసనం మీద ప్రభావితం చేస్తాయి అని క్లియర్గా ఉంది. ఒక్కొక్క దాని గురించి నేను అక్కడ ఎవరైతే పర్చేస్ చేశారో అక్కడ క్లాస్లో చెప్పాను, ఈరోజు అప్లోడ్ అవుద్ది, కంగారు పడొద్దు, ఓకేనా. అక్కడ చూడండి, ఇంకా ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడే తీసుకొని స్టార్టింగ్ నుంచి అందరూ కలిసి చదువుదాం, ఓకే. లైవ్ టెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేయండి, ఓకే. రేపు లైవ్ టెస్ట్ ఉంటుంది, పార్టిసిపేట్ చేస్తే పర్చేస్ చేసిన వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతాను, ఓకే. థ్యాంక్ యూ.